ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నేను యూదా వారిని బలశాలురుడుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవద్దురు. ఇక్కడ మెయిన్గా నేను వారి ఎడల జాలిపడుదును అని వచనం తీసుకొని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నేను వారి ఎడల జాలిపడుతును అంటే దేవుడు యూదా వారిని బలశాలురుగా చేస్తానని చెప్పాడు. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇస్తానని చెప్పినాడు. తర్వాత చెప్తున్నాడు నేను వారి ఎడల జాలిపడుతున్నాను. దేవుడు ఈ సాయంకాల సమయంలో చెప్తున్నాడు, దేవుడు నీ పైన జాలిపడుతున్నాడు. నువ్వు చేసిన తప్పు, పాపము, పొరపాట్లు అన్నిటిని బట్టి కూడా దేవుడు ఒకవేళ నిన్ను శిక్షించాడేమో, దేవుడు ఒకవేళ నిన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు ఒకవేళ నిన్ను పక్కన పెట్టాడేమో, ఏ పరిస్థితులైనా ఉండొచ్చు. కానీ దేవుడు మరలా నీ పైన జాలిపడుతున్నాడు. జాలిపడి మరలా ఆయన నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాడు, దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు నీ పైన జాలిపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడే ఆయన దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడు. ఇప్పుడే ఆయన ఎద్దుకు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ పొందుకో. ఇప్పుడే ఆయన ఎద్దుకు వచ్చి ఆయనతో మరలా కోల్పోయిన సహవాసాన్ని మరలా మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీ ఎడల జాలిపడుతున్నాడు కాబట్టి ఆయన కనికరాన్ని పొందుకోండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయన ఎద్దుకు రాండి. మీ తప్పులన్నింటినీ, పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవునితో సహవాసం మరలా స్టార్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంకాల సమయంలో ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.